హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఇది పక్కన పెడితే ఈరోజు మన రవితేజ గారి కొత్త సినిమా యొక్క ఇరుముడి సినిమా ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. అలాగే మన ఎన్టీఆర్ నీల్ గారి షూటింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా మన నితిన్ గారి కొత్త సినిమా అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా మన మాస్ మహారాజా రవితేజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ గా ఆయన ఇచ్చిన ఫీస్ట్ ఏదైతే ఉందో మామూలుగా లేదన్నమాట. ఆయన కొత్త సినిమా అయిన ఇరుముడి సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. నిజంగా ఫస్ట్ లుక్ చూస్తుంటే ప్యూర్ హిట్ వైబ్స్ అయితే వస్తున్నాయి, ప్యూర్ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. నిజంగా ఆ పోస్టర్ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందండి. అంటే రవితేజ గారు చాలా రోజుల తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నిటిని పక్కన పెట్టి ప్యూర్లీ ఒక కంటెంట్ డ్రివెన్ సినిమా చేస్తున్నారు అని ఆ ఫస్ట్ పోస్టర్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. షూర్ షాట్ హిట్ బొమ్మ, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఫస్ట్ లుక్ లో రవితేజ గారు లుక్ కావచ్చు, ఇంకా ఆయన ఒక పాపనైతే ఎత్తుకున్నారు కదా, ఆ పాప ఎవరంటే ఈ సినిమాలో రవితేజ గారి కూతురు. నిజంగా ఆ స్టిల్ చూస్తుంటే, ఆ ఫస్ట్ లుక్ చూస్తుంటే నాకైతే ఒక ఎమోషనల్ ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఈ సినిమా యొక్క అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా మొత్తం కూడా ఎమోషనల్గా అయితే ఉంటుంది. ఇది ఒక థ్రిల్లరు, అలా అని మెలో డ్రామా లాగైతే ఉండదు. అంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరిగిద్ది, అయ్యో పాపం, అయ్యో అంటే ఈ విధమైన ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది. సినిమా స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు మనం అలా ఉండిపోయి ఈ సినిమాని అయితే చూస్తామన్నమాట. ఆ రేంజ్ ఎమోషనల్ క్రాక్స్తో ఈ సినిమా స్టోరీని అయితే శివ నిర్వాణ గారు అయితే రాసుకున్నారు. నిజంగా ఈ సినిమా షూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ అని ఆల్రెడీ ఇండస్ట్రీ సర్కిల్స్లో కూడా చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. రవితేజ గారికి కంబ్యాక్ సినిమా ఇదే, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. పక్కాగా ఈ సినిమాతో రవితేజ గారి గేమ్ అయితే మరొక్కసారి అయితే స్టార్ట్ అయింది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా రవితేజ గారు ఏమంటారంటే సమ్ స్టోరీస్ చూస్ యూ ఎట్ ద రైట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ అని రవితేజ గారు అయితే క్యాప్షన్ అయితే పెట్టి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నిజంగా ఆ స్వామి మాల వేసుకుంటారు కదా, ఆ స్వాముల గెటప్లో రవితేజ గారు అయితే లిటరలీ అంటే చాలా న్యాచురల్గా అయితే ఆయన లుక్ అయితే కనపడుతుంది. ఇంకా ఈ సినిమాలో ఆ పోస్టర్లో ఉన్న పాప ఆయన డాటర్ అని మనం అయితే మాట్లాడుకున్నాం. అయితే రవితేజ గారి వైఫ్ క్యారెక్టర్ హీరోయిన్ అయిన భవానీ శంకర్ గారు అయితే చేస్తున్నారు. ఓకే, మీకు ఎక్కడ డౌట్ అయితే రావచ్చు, ఆవిడ పూర్తి పేరు ప్రియా భవానీ శంకర్ అనమాట. నాకు భవానీ శంకర్ అని అయితే స్ట్రైక్ అయింది. ఇంకిది పక్కన పెడితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా జీవి ప్రకాష్ గారిని అయితే తీసుకున్నారనమాట. ఆయన కూడా ఈ సినిమా స్క్రిప్ట్ గురించి చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాడు. ఆల్రెడీ సూపర్ హిట్ సినిమా అని ఆయన అయితే డిక్లేర్ కూడా చేసేసాడు. ఇంకా ఈ చేంజ్ ఆఫ్ గేమ్ ఇన్ కమర్షియల్ సినిమా అని చెప్పి జీవి ప్రకాష్ గారు అయితే పోస్ట్ అయితే వేశాడనమాట. ఇంకా ఈ ఇరుముడి సినిమా యొక్క టైటిల్ లోగో కనుక మీరు చూసుకుంటే ఆ టైటిల్ లోగో ఏమో థ్రిల్లర్ సినిమాలకు ఉంటుంది కదా, ఆ విధంగా అయితే లోగో అయితే ఉంది. తీరా ఫస్ట్ లుక్ చూస్తే చాలా ఎమోషనల్గా అయితే అనిపిస్తుంది. ఇలాగే సినిమా కూడా ఉంటుంది అనమాట. నిజంగా చెప్తున్నాను కదా, స్క్రిప్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. రవితేజ గారి ఫ్యాన్స్ ఆకలి ఈ సినిమాతో అయితే ఖచ్చితంగా తీరబోతుంది. దీంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. షూర్ షార్ట్ హిట్ బొమ్మ ఇది. మరి ఆ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో రవితేజ గారికి అయితే మంచి హిట్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది పక్కన పెడితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారి సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ ఈ సినిమా అప్డేట్స్ గురించి 2 days బ్యాక్ అయితే ఒక వీడియో అయితే పెట్టాను. ఎవరైనా ఫ్యాన్స్ ఆ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి. దాంట్లో క్లియర్ కట్గా అయితే చెప్పాను అసలు ఏం జరుగుతుందో. ఇది పక్కన పెడితే ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో ఈ మంత్ జనవరి 16 నుంచో ఎప్పటి నుంచో ఒక స్కెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. అది ఈరోజు మార్నింగ్తో అయితే ఎండ్ అయిందనమాట. ఒక ఈ నైట్ మొత్తం అంటే నిన్న నైట్ మొత్తం కూడా వాళ్ళైతే షూటింగ్ అయితే చేశారు. ఇంతకీ ఈ షూటింగ్ దేని గురించి అంటే ఈ డ్రాగన్ సినిమాని మనం అయితే పిలుచుకుంటున్నాం కదా, ఈ సినిమా 2 partsగా అయితే వస్తుంది. అంటే ఈ జనవరి 16 నుంచి నిన్నటి వరకు ఏం తీశారంటే ఈ సినిమాకి సంబంధించిన పార్ట్ 1 ఉంది కదా, ఆ పార్ట్ 1కి సంబంధించిన క్లైమాక్స్ షూట్ అయితే ఇన్ని రోజులైతే వీళ్ళైతే చేశారు. అయితే ఫుల్గా ఆ క్లైమాక్స్ షూట్ అయితే అయిపోలేదు. మధ్య మధ్యలో కొన్ని బ్రేకులు తీసుకుంటూ
వాళ్ళైతే ఈ షెడ్యూల్ని అయితే చేశారు. ఇంకా క్లైమాక్స్ షూట్ అనేది కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో అయితే స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో వీళ్ళైతే షూటింగ్ అయితే చేశారు. ఇప్పుడు జరిగిన షెడ్యూల్. నెక్స్ట్ వీళ్ళు అవుట్ ఆఫ్ ద కంట్రీ అయితే వెళ్ళబోతున్నారు. జార్డన్ లాంటి అబ్రాడ్ కంట్రీస్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే జరగబోతుంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ మొత్తం షూటింగ్ ఏదైతే ఉందో ఫారెస్ట్ ఏరియాస్లో తీయడానికి ప్రశాంత్ నీల్ గారు అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ కొద్దిగా భాగం షూటింగ్ కూడా ఆల్రెడీ జరిగింది. ఈ డ్రాగన్ సినిమా ఏదైతే ఉందో అందరూ అనుకుంటున్నట్టు ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదు. ఒక్కసారి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత అసలు ఈ సినిమా స్కేల్ ఎంత, అసలు వీళ్ళు ఇన్ని రోజులు ఎందుకు కష్టపడుతున్నారు, ఇన్ని రోజులు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఎందుకు దాచిపెట్టారనే క్లారిటీ మనకైతే వస్తుంది. ఖచ్చితంగా కుంభస్థలాన్ని కొట్టడానికే వీళ్ళైతే మధ్యలో బ్రేక్ అయితే తీసుకుని మరొకసారి రివైజ్ చేసుకుని షూటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. ఖచ్చితంగా టార్గెట్ అయితే మిస్ అవ్వదు, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి ఈ విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు మాస్ డైరెక్టర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అంతకంటే ఓరమాస్ హీరో. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తేనే ఫ్యాన్స్ కి పండగ. అలాంటిది ఒకే సినిమా 2 పార్ట్స్లో అయితే వీళ్ళైతే వస్తున్నారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన 6 నెలల్లోపే సెకండ్ పార్ట్ రిలీజ్ చేసే ప్లానింగ్లోనే షూటింగ్ అయితే చేస్తున్నారు. మరి పార్ట్ 1కి హిట్ టాక్ వస్తే పార్ట్ 2కి ఆ యూఫోరియా అసలు ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు, షూర్ షాట్ అనమాట. ఇంక ఇది పక్కన పెడితే మన మూడో అప్డేట్ ఏంటంటే మన నితిన్ అన్న యాక్చువల్గా తమ్ముడు సినిమా తర్వాత ఎల్లమ్మ సినిమా అయితే తీయాలి. కానీ ఆ ఎల్లమ్మ సినిమాని వదిలేసుకుని ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాని అయితే మన నితిన్ అన్న అయితే ఒప్పుకున్నాడు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే విఐ ఆనంద్ గారు. అంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఇంకా సందీప్ కృష్ణ గారిది భైరవ కోన, ఇంకా మన రవితేజ గారిది డిస్కో రాజా, ఎలాంటి సినిమాలు తీసిన విఐ ఆనంద్ గారు ఈ సినిమాకి అయితే డైరెక్టర్ అనమాట. అంటే ఎల్లమ్మ స్క్రిప్ట్ని పక్కన పెట్టి ఈ సినిమానైతే నితిన్ గారు అయితే ఎంచుకున్నారు. మరి ఆ డిసిషన్ ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగ్ అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఎల్లమ్మ ప్రాజెక్ట్ గురించి నితిన్ గారు చాలా ఎక్సైట్ అవుతూ తమ్ముడు సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో అయితే చెప్పాడు అనమాట. ఆ సినిమా టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అని, ఆ సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదని, ఈ విధమైన ఎలివేషన్స్ అయితే ఎల్లమ్మ స్క్రిప్ట్ పైన మన నితిన్ గారు అయితే ఇచ్చారు. తీరా కట్ చేస్తే ఒక వారం ముందో 10 రోజులు అయిందనమాట ఎల్లమ్మ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎల్లమ్మ సినిమాలో హీరోగా డిఎస్పి గారిని అయితే తీసుకున్నారు. తీరా కట్ చేస్తే ఆ ఎల్లమ్మ టైటిల్ గ్లిమ్స్ వచ్చిన 10 రోజులకి నితిన్ గారి కొత్త సినిమా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. దానికి డైరెక్టర్ ఎవరంటే విఐ ఆనంద్ గారు అనమాట. మరి నితిన్ గారు ఆ స్క్రిప్ట్ని వదిలేసి ఈ స్క్రిప్ట్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, మరి ఆయన డిసిషన్ కరెక్టా రాంగ్ అనేది మనకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే తెలిసిద్ది. కానీ విఐ ఆనంద్ గారు అయితే మంచి డైరెక్టరే, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆయన స్క్రిప్ట్ చాలా కొత్తగా ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్న అనుభూతిని అయితే చూసే ప్రేక్షకుడికి అయితే ఆయన సినిమాలు అయితే ఇస్తాయి. మరి ప్రజెంట్ నితిన్ గారి కెరియర్లో అర్జెంటుగా ఒక బ్రేక్ అయితే కావాలన్నమాట. ఆయన హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయితే అయ్యింది. భీష్మా సినిమా తర్వాత నాకు తెలిసి హిట్ అయితే లేదు. ఆ భీష్మా డైరెక్టర్తో తీసిన రాబిన్ హుడ్ కూడా అట్టర్ ఫ్లాప్ అయితే అయింది. తమ్ముడు సినిమా కూడా డిజాస్టర్ అయితే అయింది. మరి ఇప్పుడు ఖచ్చితంగా నితిన్ గారు హిట్ కొట్టాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాడు. కొత్త జోనర్తో మన ముందుకైతే వస్తున్నారు. విఐ ఆనంద్ గారు సబ్జెక్ట్స్ చాలా కొత్తగా ఉంటాయి. అది కనుక జనాలకి ఎంగేజ్ అయ్యే విధంగా అర్థమయ్యే విధంగా తీసాడా ఖచ్చితంగా నితిన్ గారికి అయితే కంబ్యాక్ అయితే వస్తుంది. మరి అదనమాట మ్యాటర్. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 అప్డేట్స్లో రవితేజ గారి ఇరుముడి, నితిన్ గారి కొత్త సినిమా అన్నమాట. వీళ్ళిద్దరికి కంబ్యాక్ అయితే చాలా అంటే చాలా నీడ్ అయితే ఉంది. ఈ 2 సినిమాలు కూడా అంటే అనౌన్స్మెంట్తోనే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. ఖచ్చితంగా మరి వీళ్ళిద్దరూ కూడా కంబ్యాక్ అయితే ఇస్తారని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఎన్టీఆర్ గారు ఎలాగో ఫామ్లోనే ఉన్నారు కాబట్టి ఆయన కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళటమే. ఇంకా ఎన్టీఆర్ నీళ్ళకి సంబంధించిన ఫస్ట్ లుక్ May 19 అయితే రిలీజ్ అయింది. అదనమాట మ్యాటర్. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.